ఈరోజు మనం విశ్వాసం గురించిన ఒక అత్యంత స్ఫూర్తిదాయకమైన కథను విశ్లేషించబోతున్నాం. ఈ ఆధ్యాత్మిక అన్వేషణకు స్వాగతం. డివైన్ ఎకోస్ ద బౌండ్లెస్ పవర్ ఆఫ్ ప్రేయర్ అనే ఒక చిన్న కాని ఎంతో లోతైన మూలం నుండి ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఒక ప్రార్థన అసలు ఎంత దూరం ప్రయాణిస్తుంది, అది ఎలాంటి అంతర్గత శాంతిని తీసుకొస్తుంది, విశ్వాసమనేది కంటికి కనిపించకపోయినా సరే అది ఒక అద్భుతమైన భరోసాను ఎలా నిర్మిస్తుందో మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, నేరుగా విషయంలోకి వెళ్దాం. ఈ 2 వాక్యాలే మన అన్వేషణకు అసలైన పునాది. ప్రార్థనా శక్తి అపారమైనది మరియు దేవుడు జవాబిస్తాడు. ఇవి చదవడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కదా, కానీ వీటి వెనకున్న తాత్విక బరువు చాలా గొప్పది. ఆశను కోల్పోయి చీకట్లో ఉన్నప్పుడు ఈ 2 వాక్యాలు మన విశ్వాసాన్ని ఎలా దృఢపరుస్తాయో ఇప్పుడు చూద్దాం. మొదటి భాగం ది డివైన్ ఎకో అంటే దైవిక ప్రతిధ్వని. అసలు మనమా అదృశ్య శక్తిని ఎందుకు చేరుకోవాలనుకుంటాం? సాధారణంగా మన జీవితంలోని సవాళ్లు, మన పోరాటాలే అందుకు ప్రధాన కారణం. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మన అంతరంగం నుండి పుట్టే ఒక చిన్న ఆలోచనే ఒక అనంతమైన దూరాన్ని దాటడానికి ఉత్ప్రేరకంగా మారుతుంది. విశ్వాసమనేది ఎప్పుడూ శూన్యం నుండి రాదు, అది మన అవసరాల నుండి ఉద్భవించి ఒక గొప్ప శక్తివైపు ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఈ మొదటి వాక్యాన్ని గమనిద్దాం. ప్రార్థన శక్తి అపారమైనది. ఈ మాటలంటున్నప్పుడే మనకు తెలియని ఒక ప్రశాంతత అనిపిస్తోంది కదా. ప్రార్థనకు ఎలాంటి సరిహద్దులు లేవని, దానికి ఏ భౌతిక పరిమితులు లేవని ఈ వాక్యం చాలా గంభీరంగా చెబుతోంది. ఇది మన పరిమితులను దాటి ఆలోచించేలా చేసే ఒక అద్భుతమైన హామీ. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, అపారమైనది అనే పదానికి అసలైన అర్థం అంటే ఎలాంటి పరిమితులు, సరిహద్దులు లేకపోవడం, అక్షరాలా ఒక అనంతమైన సామర్థ్యం. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదానికి ఒక కొలత ఉంటుంది, కాని ప్రార్థన అనే ఆయుధానికి ఎలాంటి అడ్డుకట్ట ఉండదు. అది అనంతమైన విశ్వంలోకి చొచ్చుకుపోయే ఒక కిరణంలాంటిది. 2వ విభాగం బౌండ్లెస్ పవర్. అదేనండి, హద్దులు లేని అపారమైన శక్తి. ఇలా ఒక అనంతమైన శక్తి ఉందని తెలిసినప్పుడు దానిపై మనకుండే నమ్మకం ఎంత బలంగా మారుతుందో ఆలోచించండి. అది అచ్చం ఒక లంగరులాగా పనిచేస్తుంది. జీవితాల్లో భయంకరమైన తుఫానులెదురైనప్పుడు మన నమ్మకమనే పడవ కొట్టుకుపోకుండా ఈ అపారమైన శక్తి కాపాడుతుంది. ఈ విశాల ప్రపంచంలో మనం ఒంటరివారం కాదు అనే ఒక గొప్ప ఓదార్పు మనకు దొరుకుతుంది. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఇంతటి అనంతమైన అపారమైన శక్తి చివరకు మనకు అర్థమయ్యేలా ఒక స్పష్టమైన రూపంలో ఎలా బయటపడుతుంది? ఎందుకంటే అనంతం అనేది వినడానికి చాలా గొప్పగా ఉంటుంది, కాని మన మనసుకు ఒక ఖచ్చితమైన సమాధానం కావాలి కదా. అది ఎలా దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం. 3వ విభాగం సమాధానాల భరోసా. ఇక్కడే మనకు ఆ అద్భుతమైన ముగింపు కనిపిస్తుంది. మూల గ్రంథం నుండి తీసుకున్న 2వ వాక్యం దేవుడు జవాబు ఇస్తాడు. ఒక్క క్షణం ఈ మాటల్లోని భరోసాను ఫీలవ్వండి. బహుశా అనిగాని, ఇవ్వొచ్చు అనిగాని లేదు. ఇది 100% సంపూర్ణమైన నిశ్చయత్వం. ఆ అనంతమైన శక్తి మన పిలుపును వింటుంది, దానికి ఖచ్చితంగా బదిలిస్తుంది. ఇంతకంటే గొప్ప ఓదార్పు ఏముంటుంది? ఈ 2 భావనల మధ్య ఉన్న అందమైన వ్యత్యాసాన్ని ఇది అద్భుతంగా వివరిస్తుంది. ఒకవైపు అపారమైన శక్తి ఉంది. ఇది బాణంలా విశ్వంలోకి దూసుకుపోయే మన ప్రార్థన యొక్క అనంతమైన పరిధి. మరోవైపు చూస్తే ప్రత్యక్ష భరోసా, దేవుడు స్వయంగా సమాధానమిస్తాడనే అత్యంత సన్నిహితమైన ఓదార్పు. విశాలమైన విశ్వం ఒక వ్యక్తిగతమైన స్పర్శతో అనుసంధానం అవడమంటే ఇదే. సో దీనికంతటికీ అంతిమ ముగింపేమిటి? బదులివ్వబడిన ప్రతిధ్వని. విశ్వాసం యొక్క శక్తి అనేది కేవలం శూన్యంలో కలిసిపోయే ఒక కేక కాదు, అది దైవం వింటుందనే ఒక గొప్ప హామీ. ప్రార్థన అనేది ఒక సంభాషణ అయితే మనకు దొరికే ఆ సమాధానమే దానికి అత్యున్నతమైన ముగింపు. మనం పంపిన ప్రకంపనలు తిరిగి వస్తాయి. ఈ ప్రశాంతమైన అన్వేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. విశ్వాసం యొక్క ఆ అపారమైన శక్తి అనంతంలో ప్రతిధ్వనించినప్పుడు దానికి ఖచ్చితంగా ఒక జవాబు వస్తుందని నిశ్చయత్వం మన రేపటి సవాళ్లను ఎదుర్కొనే విధానాన్ని ఎలా మారుస్తుంది? ఈ దైవిక ప్రతిధ్వని తెచ్చే భరోసాతో మన రోజువారీ జీవితంలోకి ఒక కొత్త ధైర్యం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ ఆలోచనను మనతోనే ఉంచుకుందాం. ఇది మనకు ఎల్లప్పుడూ దారి చూపుతుంది.